బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది. అటు ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు వాళ్ళ ముందు పెట్టింది, ఇటు ఇండస్ట్రీ కూడా కొన్ని విన్నపాలతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఇండస్ట్రీని బాగా చూసుకున్నాయి, ఈ ప్రభుత్వం కూడా ఇండస్ట్రీని బాగా చూసుకుంటోంది. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లున్నాయి, వాటన్నిటినీ కూడా ఇకపై ప్రమోట్ చేసే విధంగా తాము కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు. గతంలో ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని హైదరాబాద్లో నిర్వహించాలని కోరుతున్నారు సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు. అందరూ సీఎంలు కూడా ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు, ఈ ప్రభుత్వం కూడా తమని బాగానే చూసుకుంటోంది అన్నారు. ఇక దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు రాఘవేంద్రరావు. అలాగే ప్రభుత్వం చేస్తున్న కొన్ని ప్రతిపాదనలను కూడా ఇండస్ట్రీ ఖచ్చితంగా స్వాగతిస్తుంది. అలాగే ఇండస్ట్రీకి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని కూడా ప్రభుత్వం పట్టించుకుని తమ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం పాటుపడాలని కోరుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ ప్రముఖులు చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ని హైదరాబాద్ లో నిర్వహించాలని రాఘవేంద్రరావు ప్రభుత్వాన్ని కోరారు. ఇక యూనివర్సల్ స్టూడియో లెవెల్లో స్టూడియో సెటప్ హైదరాబాద్ లో ఉండాలి అంటున్నారు నాగార్జున. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే సినీ పరిశ్రమ కూడా గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది అని చెప్పారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నదే తమ కోరిక అంటున్నారు నాగార్జున. ఇక చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోవద్దు అంటూ విన్నవిస్తున్నారు మరొక నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి. తాను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తూ పెరిగారని, ఇండస్ట్రీ ఎదుగుదలని తామంతా చూశామని, ఇకపై కూడా ఇండస్ట్రీ మరింత ఎదగాలన్న దృఢ సంకల్పంతోనే తామంతా కలిసికట్టుగా పనిచేయబోతున్నామని చెప్పారు శ్యాంప్రసాద్ రెడ్డి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.